హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు నేను నూనె వంకాయ పులుసు చేస్తున్నాను ఫ్రెండ్స్. కావాల్సిన పదార్థాలు: పావు కేజీ వంకాయలు తీసుకున్నాను నేను, ఒక 2 టమాటాలు, ఒక ఉల్లిపాయ, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు పులుసు తీసుకున్నాను, కొద్దిగా ధనియాల పొడి 1 స్పూను, 1 స్పూన్ శనగపప్పు, పచ్చి శనగపప్పు, వెల్లుల్లి, పొట్టు తీసిన వెల్లుల్లి ఒక 10 తీసుకున్నాను, ఒక ½ టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను, కొద్దిగా కొత్తిమీర. తయారీ విధానం చూద్దామా ఫ్రెండ్స్? స్టవ్ ఆన్ చేసుకోవాలి. కళాయి వేడెక్కిన తర్వాత కొద్దిగా నూనె వేసుకోవాలి. కళాయి వేడెక్కింది, కొద్దిగా నూనె వేసుకుందాం. నూనె వేడైంది, జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలి, బ్రౌన్ కలర్లో రావాలి. ఉల్లిపాయలు ఫ్రై అయినాయి. ఇప్పుడు శనగపప్పు వేసుకోవాలి. టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. టమాటాలు, ఉల్లిపాయలు మగ్గిపోయినాయి. ఇప్పుడు మిక్సీ గిన్నెలో తీసుకొని మిక్సీ పట్టుకోవాలి చల్లారిన తర్వాత. కూరలో కొద్దిగా నూనె ఎక్కువ ఉంటేనే టేస్ట్గా ఉంటుంది. కొంచెం నేను ఎక్కువే వేసుకుంటున్నాను నూనె. నూనె వేడైంది. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటాను. కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం. ఉల్లిపాయలు ఫ్రై అయ్యాయి. ఇప్పుడు వంకాయలు వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా పసుపు, ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఇప్పుడు ఒకసారి వంకాయని ఒకవైపుకు తిప్పాలి, ఇంకో వైపుకు. వంకాయలు మగ్గిని. ఇప్పుడు కారం వేసుకోవాలి. కారం తగినంత వేసుకోవాలి. మీరు కావాలంటే ఎక్కువ కూడా వేసుకోండి. ఇప్పుడు ధనియాల పొడి వేసుకోవాలి. కొద్దిగా కలుపుకోవాలి నిదానంగా.
కొద్దిగా మగ్గిన తర్వాత టమాటా ఉల్లిపాయ పట్టిన పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు టమాటా పేస్ట్ వేసుకోవాలి. నిదానంగా ఇలా కలుపుకోవాలి, గరిటె పెట్టుకోవాలి. గరిటె పెడితే మళ్ళీ చిదురైపోతాయి ముక్కలు. నూనె పైకి తేలే వరకు ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. నూనె పైకి తేలుతుంది. ఇప్పుడు చింతపండు పులుసు పోసుకోవాలి. ఇప్పుడు ఎల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గితే కూర రెడీ అవుతుంది. వంకాయ పులుసు రెడీ అయింది. కొద్దిగా కొత్తిమీర వేసుకొని దించేసుకోండి. ఇప్పుడు గిన్నెలోకి తీసుకుందాం. ఎమ్మీ ఎమ్మీ వంకాయ పులుసు రెడీ. ప్లీజ్ సపోర్ట్ చేయండి. రెడ్ కలర్ బటన్ క్లిక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.